సురాపాన సమరే రామ నామం స్వామి రెడ్డి జపించటి నామం సావిత్రిని విడవని నేమం సదాశివుని మానస ధ్యానం శ్రీమద్ రామాయణ సారం చూడాలి మరి 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయము మరి గతంలో శిథిల వ్యవస్థలో नमस्ते కొంచెం వెనక వచ్చేయాలి. మండల సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్ గారికి అదేవిధంగా మన
సుభాష్ అన్న గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మాకు గత 4 సంవత్సరాల నుంచి మీ దగ్గర కూడా భూమి గురించి ఎన్నోసార్లు వచ్చినాం సార్. రాంపూర్ గ్రామం ఈ మండలంలోనే చాలా పెద్ద గ్రామము. సుమారు 5,000 పైచీల జనాభా ఉంది. మరి 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయము మరి గతంలో శిథిల వ్యవస్థలో ఉంది. మరి ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయించుకొని ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాయో ఆ కాంట్రాక్టర్ చనిపోవడం వలన నిర్మాణం మధ్యరకలి ఆగిపోయింది. మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపత్ రెడ్డి గారు మరి ఆగిపోయినటువంటి నిర్మాణాన్ని మరి గౌరవనీయులు ఎండోమెంట్ మంత్రి గారికి చాలా సార్లు లెటర్ రాయడము అన్న కొంచెం పాపేయండి మరి వారు అక్కడ దాన్ని పరిశీలించి కమిటీలో పెట్టి దీన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయడము రీటెండర్ పిలవడం జరిగింది. ఇది గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారి యొక్క చొరవ వలన వారి యొక్క కృషి వలన జరిగిందని ఈ సందర్భంగా, ఎందుకంటే దాంట్లో నేను కూడా పాలు పంచుకున్నాను. ఇది చాలా అవసరము, చాలా ప్రాబ్లం అవుతుంది విలేజ్ లో అని చాలా సార్లు మరి చెప్పడము, శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా లెటర్ రాయించడము, చిరకాల కోరిక రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఈ నరసింహస్వామి ఆలయాన్ని ఇలా మనము నిర్మించుకొని మరి విగ్రహ ప్రతిష్టంగా చేసుకోవడం జరిగింది. మంచి జరగాలని, అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మీరు ఇలా రాంపూర్ సుమారు 4 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది. రాంపూర్ 20 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితం నుంచే మనము అక్కడ ఊరికల నుంచి గౌరవం నుంచి కట్టెలు, పొయ్యిల కట్టెలు ప్రతి పొదులకు డబ్బులు అందించబట్టేవారు. చాలా అవసరం ఉండే, ఆలోచనగా మార్పులు వచ్చాయి. కాబట్టి సింతపల్లి, నల్లాపల్లి, మనం పోవాలన్నా రావాలన్నా ఇప్పుడు అక్కడి నుంచి కనెక్టివిటీ వస్తుంది. కంపల్సరీ మీ నాయకుడు కూడా నా యొక్క మన పార్టీల సభ్యులైన పూర్వరెడ్డి గారు గ్రామాన్ని పరిరక్షించి ప్రతి ఒక్క సమస్యలు పరిష్కరిస్తుందంటే అది మన ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా సంవత్సరాలు పరిపాలించండి. మేము 2 సంవత్సరాలలో మన సాంస్కృతిక ఇక్కడికి 10 వరకు కూడా మన రామపురాన్ని ఒక 2 ఈ యొక్క రామపురాన్ని కాంగ్రెస్ ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు మీ యొక్క సమస్యలని మొత్తం అక్కడ వివరించి మన యొక్క రాంపూర్ గ్రామాన్ని మనం అభివృద్ధి చేసాడు. ఈ రోజు కూడా ఈ అదే లేకుండా మన శాసనసభ్యులు కూడా ఈ రోజు ఇప్పుడు మన పాలసీలు 4 కోట్ల రూపాయలు చాలా పట్టుదలతో మీకు ఆ కలత కూడా మన యొక్క శాసనసభ్యుల పూజలు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రతి వారికి ప్రతి ఇంటికి అందుతుంది. లోపల 10 సంవత్సరాలు పరిపాలించి ఒక
ఎవరికి కూడా అందుబాటులో ఉన్నప్పుడు ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానీ సీఎంఆర్ ఫండ్ కానీ మన యొక్క శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఎప్పుడు అవైలబుల్ ఉంది ఇది సంబరం పెట్టి ఇంతకుముందు సీఎంఆర్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ పార్టీలో ఇప్పుడు మన యొక్క నాయకుడు పార్టీలకు అతీతంగా ఎవరికైనా ఏది కూడా ఆరోగ్యం బాగాలేకున్నా లక్ష్మి కానీ దాని మొదలు కానీ మన యొక్క ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయితే మనం 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు కూడా అమలు చేశాం. కాబట్టి మీ రాష్ట్ర ప్రజలకు ఏంటంటే కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నది మనం గెలిపిస్తే మన యొక్క శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారి ఆశీస్సులు ఆ యొక్క క్యాండిడేట్ కు దొరుకుతుంది. ఎందుకంటే మన యొక్క రాష్ట్రంలో కావాలంటే మన యొక్క భూపతి రెడ్డి గారి ఆశీర్వాదం ఉండాలా. మీకు కూడా స్థానిక ఎలక్షన్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని కూడా మీకు కూడా మనకు ఆశీర్వాదం ఉండాలా. కాబట్టి ఈ 2 సంవత్సరాలలో 10 సంవత్సరాల చర్యలు పనులు చేసినా కాబట్టి మీ అందరికీ నా యొక్క నరసింహస్వామి మీద అభిమానంతో మీరు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. గంగారెడ్డి గారికి మరియు నా యొక్క చైర్మన్ అయిన తారకృష్ణ గారికి మరియు కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైన ప్రసాద్ శ్రీనివాస్ గారికి మరియు డిప్యూటీ సొసైటీ చైర్మన్ అయిన రామచంద్ర గౌడ్ గారికి మరియు మాజీ మండల అధ్యక్షుడు కంచెల గంగాధర్ గారికి సుభాష్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ యొక్క రాంపూర్ డెవలప్మెంట్ సభ్యులందరికీ మా యొక్క కాంగ్రెస్ శ్రేణులకు రాంపూర్ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క మందిరాన్ని రాంపూర్లో చాలా ప్రతిష్టగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటి నుండి మరియు వేద దేశాలలో వారి సహాయ సహకారాలతో మందిరాన్ని మళ్ళీ పాత్రని కొత్తగా తయారు చేసి నిర్మించినందుకు మీకు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి మేము కూడా కార్యక్రమానికి క్షమపడబోతున్నాం. నా యొక్క సహకారాలు రాంపూర్ ఏర్పడుతున్నది. నేను కంపల్సరీ మీ నరసింహస్వామికి నాయకు కూడా నా యొక్క గ్రామం కూడా నేను శాసనసభ్యులైన భూపతి గారు ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి ఒక్క సమస్యలను పరిష్కారం చేస్తున్నట్టే అది మన ఎమ్మెల్యేలు ఎవరు కూడా 10 సంవత్సరాలు పరిపాలించండి. మేము 2 సంవత్సరాలు పరిపాలన కూడా మన రాష్ట్ర గ్రామాన్ని ఒక 2 సంవత్సరాలు కూడా ఎందుకంటే ఈ యొక్క రాంపూర్ గ్రామం అనేది కాంగ్రెస్ అంటేనే రాంపూర్ ఉండే. ఎందుకంటే అప్పుడు రామకృష్ణారెడ్డి గారు మీ యొక్క సమస్యలని అక్కడ వివరించి ఇక్కడ మన రాంపూర్ గ్రామాన్ని మనం అభివృద్ధి చేసి ఈ రోజు కూడా ఎవరో మనం మర్చిపోవద్దు. ఈ అదే లోటు లేకుండా మన శాసనసభ్యులు కూడా ఈ రోజు మన యొక్క రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఇప్పుడు మన తారకృష్ణ చెప్పినట్టు 4 కోట్ల రూపాయలు కూడా చాలా పట్టణంలో కూడా మీకు ప్రోత్సాహం చూపించడం ఆ కారణం కూడా మన యొక్క శాసనసభ్యులైన భూపతి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రతి వారికి ప్రతి ఇంటికి సహాయ సహకారాలు అందుతున్నాయి. 10 సంవత్సరాలు పరిపాలించి ఒక ఎవరికి కూడా అందుబాటులో ఉన్నప్పుడు ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానీ సీఎంఆర్
ఇంతకుముందు సీఎం వారు కానీ కళ్యాణ లక్ష్మి కానీ పార్టీలకు పార్టీల ఇప్పుడు మన యొక్క నాయకుడు పార్టీలకు అతీతంగా ఎవరికైనా ఏది కూడా ఆరోగ్యం లేకున్నా సీఎం కోసం కానీ కళ్యాణ లక్ష్మి కానీ సాది ముబారక్ కానీ మన యొక్క ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు మనం 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు అమలు చేసినాం. కాబట్టి మీ రాష్ట్ర ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది మనకి కాంగ్రెస్ తరఫున నిలుస్తున్న వ్యక్తినే మనం గెలిపిస్తే మన యొక్క శాసనసభ్యులైన ఆశీస్సులు ఆ యొక్క స్థానిక ఎలక్షన్స్ క్యాబినెట్ కు దొరుకుతుంది. ఎందుకంటే మీ యొక్క రాంపూర్ కూడా పూర్తి కావాలంటే మన యొక్క భూపతి గారి ఆశీర్వాదం ఉండాలి. మీకు కూడా స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా మీకు ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు చేసిన కాబట్టి మీ అందరికీ నా యొక్క నరసింహస్వామి మీద అభిమానంగా మీరు రాంపూర్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ డిప్యూటీసీని కానీ గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మంచి ప్రతి పని కావాలంటే మన ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్ కు మద్దతు ఇస్తూ మనమందరినీ పార్లమెంట్ గెలిపిస్తే మనకు అక్కడ కాలువ ఇస్తే మనం చాలా రుణపడి ఉంటాం. అలాగే మన యూనివర్సిటీలో వ్యవసాయ కళాశాల పెట్టినందుకు మన ఎమ్మెల్యే భూపతి గారికి నా యొక్క ధనంగా తెలుస్తున్నాను. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన యూనివర్సిటీలో చాలా జాగ్రత్తగా మన ఇంజనీరింగ్ పిల్లలు కవిత అమ్మ రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. సామూహిక ప్రతి కార్యకర్త ఎన్ని కేసులు పెట్టిరో మన గ్రామంలో గత ప్రభుత్వం మన యూనివర్సిటీ చేస్తాం. కానీ ఆర్థికంగా కూడా డబ్బులు తీసుకొని చేస్తున్నారు. అన్ని ఆలోచిస్తున్నారు. తప్పకుండా మీ పెన్షన్ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. లక్ష్మీస్వామి యొక్క కృపాకర్ష అందరికీ ఉండాలని మాకు కూడా ఉండాలని మరి లక్ష్మీస్వామి ఆశీర్వాదంతో భూపతి రెడ్డి గారు ఒక పెద్ద పంచాయతీ కోరుతున్నాం. జిల్లా పంచాయతీ ఉంటారు కానీ మంచిగా ద్వారా ఈ మొత్తం కాన్ఫరెన్స్ కి ఎదుర్కొంటా నింపే కార్యక్రమం చేస్తే తప్పకుండా ఎమ్మెల్యే గారు మళ్ళా ఎమ్మెల్యే గారు అది ప్రజలందరి రైతులతో పాటు అందరూ బతుకుతారు. జీవరాశులు వస్తాయి, చేపలు వస్తాయి, ఎన్ని వస్తాయి, ఎదుర్కొంటా నింపే కార్యక్రమం పెట్టాలని చెప్పి అది ముఖ్యమంత్రి గారు బతికినట్టు రేవంత్ రెడ్డి బతికినట్టు నేను గ్రామానికి 100 మంది రమ్మంటే అందరూ హైదరాబాద్ చేస్తాం. అందరూ ముఖ్యమంత్రి కూడా అందరం దండం పెడతాం. ఒక స్కీమ్ మంజూరు చేస్తే చరిత్రలో పేరు తెలుస్తుంది. చరిత్రలో పేరు తెలిసే ఈశాన్యం అసలు చేస్తే ఆ చరిత్రలో పేరు ఉండేది. ఎలా కాలం ప్రజలకు సర్వసంఖ్యం వచ్చే పథకం కాబట్టి దాన్ని ఏం చేయాలని చెప్పి మీ అందరి తరఫున నా తరఫున మన మండల ప్రజల తరఫున భూపతి రెడ్డి గారికి వందనాలు చేస్తూ సభాధ్యక్షులు మన ఎమ్మెల్యే అయినటువంటి రేట్లపల్లి భూపతి రెడ్డి గారికి అలాగే నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అన్న అలాగే మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి అన్నగా రామరాజు గంగాధరన్న గారికి అలాగే రాంపూర్ సొసైటీ చైర్మన్ జిల్లా నాయకులు రాంపూర్ వాస్తవ్యులు అన్న తారకన్న గారికి
మాజీ ఎంపీపీ ఆయన కంచెడి గంగారావు గారికి, అలాగే దుప్పల్లి సంతోష్ రామచంద్ర గారికి, అలాగే ఇంకా గ్రామాలను సర్పంచులకి కాంగ్రెస్ కార్యకర్తలకు, రామపురి గ్రామస్తులకు, మహిళా సోదరులకు అందరికీ చాలా సంతోషంగా ఈ యొక్క టెంపుల్ ఇనాగ్రేషన్కి సార్ మన కార్యక్రమం తప్పకుండా వస్తారని చెప్పి మాటిచ్చి గ్రామస్తులు పిలవగానే రావడం మాకు చాలా సంతోషంగా. ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరూ చెప్పారు పెట్టాలి. ఒకటే మార్గం, ఇవన్నీ మార్గం చూడాలంటే ఒక సర్పంచ్ నేననుకుంటున్నా ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ అంటే ఎవరు చేసుకోలేదు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పాలించారు. ఏం చేసేదని అడుగుతున్నా. పెన్షన్ కూడా చేయకపోవడం పెన్షన్ ఇస్తారు. ఇక్కడ మీకు ఏ సమస్య రేపు మాకు పంపే కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఒక్కడే ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మీరు భారీ మెజార్టీ గెలిపియాలి. ఇవన్నీ పనులు కావాలంటే ఎంపీడీసీ సర్పంచ్ గెలిపిస్తే ఎంపీడీసీ స్థానిక ఎలక్షన్లు ఇవి అన్ని పనులకు ఇక్కడ ఉన్న స్టేట్ మీద నాయకులు అందరూ ముందరికి వస్తున్నారు. తప్పకుండా చేస్తాను నెక్స్ట్ ఎలక్షన్ ఓట్లు ఉంటాం. అభివృద్ధి కోరుకుంటున్నాం. గ్రహించాలా సమస్యలు ఉంటే పెన్షన్స్ కానీ పెన్షన్లు కానీ బీడీ కార్మికులు కానీ మన కంచెకన్నా కూడా ప్రతి పని కావాలంటే మన ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్ కు మద్దతు తీసుకుని మనం అందరినీ గెలిపిస్తే మనకు కానుక ఇస్తే అలాగే మన యూనివర్సిటీలో వ్యవసాయ కళాశాల తెచ్చినందుకు మన ఎమ్మెల్యే పువ్వరెడ్డి గారికి నా యొక్క హృదయంలో తెలుస్తున్నాను. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన యూనివర్సిటీలో ఇలా జాబ్స్ కానీ మన ఇంజనీరింగ్ పిల్లలు చదివితే రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. రామోజు అంటే ముఖ్యమంత్రి కాదు. ఇక మన ఇందులో పువ్వరెడ్డి గారు కూడా వారంలో 4 రోజులు ప్రతి కార్యక్రమం కలుస్తున్నారు. చెప్తాం అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని, కళ్యాణ లక్ష్మి ఇస్తామని. ఇక్కడ నుంచి విజయం నేను కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేశారు, మాకు ఎన్ని కష్టాలు పెట్టారో మా మీద ఎన్ని కేసులు పెట్టారో మాకు గుర్తుంది. ప్రభుత్వం ఇప్పుడు అందరికీ చేస్తాం. కానీ మనం ఒకటే సర్పంచ్ ఎంపీడీసీ కార్పొరేట్ ఇస్తే మీరు సర్పంచ్ ఎంపీడీ ఇస్తే ఈ యొక్క పనులన్నీ నాయకులు పనిచేసి పెట్టుకోవాలని కూడా సమన్వయంగా పనిచేస్తూ తెలియజేస్తున్నాను. మన డిస్పల్లి మండలంలోని ఎన్ని లక్షలు రాంపూర్ గ్రామం మీరు కాంట్రిబ్యూషన్ కట్టి రాంపూర్ గ్రామంలో నరసింహస్వామి కలుసుకుంటే దగ్గర నిర్మించినటువంటి దేవస్థానానికి మీకు 12 గత వారం మీరు 3 రోజుల పొడుగా 5 కోట్లు ఇంతకుముందు దేవుని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ పండుగ వాతావరణంలో 12 కోట్ల రూపాయలు మీ గ్రామానికి చాలా మన గ్రామ పెద్దలంతా కూడా వచ్చి వారం రోజుల ముందే కలవడం జరిగింది. గ్రామానికి ప్రసాదాన్ని ఇస్తాం. దాన్ని చేసుకోలేదు. మరి మరి ఇవాళ మరి చంద్రానికి కూడా మంచి రోజు గ్రామం కావాలి. వారికి గ్రామ పెద్దలు ముఖ్యంగా వీళ్ళందరికీ మరి గ్రామ యువకులు బాపుగంటనే యువకులు మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెల అమ్మలందరికీ నా యొక్క పత్రికా విలేకరులకు నా ఈ స్వామి టెంపుల్ని విజయవంతంగా మనము నిర్మించి
గ్రామానికి ఆ దేవుడు ఆయుష్ ఆరోగ్యంతో కొద్దిగా ప్రేమగా ఉంది. అందరూ కొంచెం నిలబడ్డారు. మరి ఇలా కొన్ని సమస్యలు చెప్పారు. గ్రామానికి కలిసి ఎందుకంటే నాకు టెంపుల్ ఖచ్చితంగా మన చుట్టూ కాపాడు ప్రదర్శన చేయాలంటే కూడా ఎలా పడుతుంది రైతులు మరి ప్రేమ మరి నిజంగానే 5 లక్షలు రాంపూర్ గ్రామం అంటే చాలా మరి ఒక రకమైన వాళ్ళు కూడా తప్పకుండా చేస్తాం. సో ఇలా గ్రామానికి రామాన్ పూరి టెంపుల్కు వాళ్ళ డిక్షనరీ మండలంలో ఏ గ్రామానికి ఇంకా మన నియోజకవర్గం పెద్దది ఎన్ని ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ మీరు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అయినా కానీ మనం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అందరూ మనసులో ఇవాళ చెప్పాలి సంవత్సరాల నుండి ఇప్పుడు రోడ్స్ 15 లక్షలు ఏం జరుగుతుంది? 5 లక్షలు ఇస్తున్నాం. తర్వాత మల్లాపూర్ రాంపూర్ రోడ్డుకు 60 లక్షలు వరకు మన గ్రామంలో ఒక మహిళ కంప్లీట్ కూడా అయింది. మనం వెనకాల 3 కోట్ల అమ్మ దర్శన పాఠశాల 20 లక్షలు. డ్రైనేజ్ 20 లక్షలు మనం ఇచ్చాం. అవి తగ్గుతున్నాయి. 2 లక్షల రూపాయలు దగ్గర ఒక మహిళ అనివార్య కారణాలు లేకపోతే 14 లక్షల రూపాయలు అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రారంభం ఇచ్చి లేకుండా మేము 4 లక్షల రోడ్డు బ్రిడ్జ్ ఏ గ్రామానికి కమలాపూర్కు నోడల్ మోడల్ ముఖ్యమంత్రి గారు మహిళా ప్రసక్తి ఒక 1 కోటి మంది మహిళలు మొత్తం మరొక 40 లక్షలు ఇవన్నీ రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని మహిళలకు అంటే దగ్గర 12 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఎవరికి మహిళా సంఘాలకి ఇలా రెండేళ్ళగా మీ సంఘాలతో నెలకు 70,000 రూపాయలు వచ్చింది. ఈ గ్రామానికి అదే మరి రాంపూర్ గ్రామంలో అవసరం ఇప్పుడు చెప్తాను. మీరు పడేదాకా మరి టెంపుల్ కరెంటు ఆ రోజు తయారు చేసుకునే అవకాశం కొంతమంది అక్కడ మహిళల పేరు మీద మరి ఒక హైదరాబాద్ లో 3 ఎకరాల భూమి రాంపూర్ మహిళా కుటుంబాలకు 10 లక్షల రూపాయలు తర్వాత రోడ్లు 2 లక్షల రూపాయలు నిధి పెట్టాము.
మరి ఇలా కొన్ని ఇంతకుముందు సమస్యలు అదే గ్రామ పంచాయతీ మరి ఎస్సీ కాని వాళ్ళు బాగుంటుందని చెప్పి ఇంకా ఒక కిలో 55 రూపాయలు పెట్టి సంవత్సరం ఎందుకు పేదవాళ్ళు కూడా గ్రామం ఏరియా చివరిగా మూడు పూటలు మంచి అందరూ కూడా అర్థమనిషి వ్యక్తులు లాభం చేయడం అంటే మాట్లాడుతున్నారు ఏం జరుగుతున్నారు గ్రామంలో పేరు యాదవ్ తీసుకోవడానికి 10 రూపాయలు కష్టమంది కాకపోవచ్చు 95 అమౌంట్ 1,90,000 మరి తర్వాత మళ్ళీ అందుకే మనం పెట్టాము సాధారణ మన ఇళ్ళ దగ్గర 2 లక్షలు బీమా వచ్చింది ముఖ్యంగా మహిళా సోదరులు ఖచ్చితంగా బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ ఒకటిగా చర్చిపోయే పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మహిళా ప్రసక్తి పేరు మీద 9 లక్షల కోట్ల మంది మహిళలను ఆశిస్తులు చేయాలని ఇంకా ఒక్కొక్కరు మన జనాభా 4 కోట్లు మరి అయితే ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇంకా మహిళల ఆస్తి మహిళలంటే ఏముంటుండే ఒకవేళ అప్పుడు ఇవాళ మనం ఎవరికి ఐదేళ్లలో ఖచ్చితంగా చేసిన డబ్బులు మీకు ఆలోచన కావచ్చు పెట్రోల్ బంక్ కానుండి న్యాయంగా రాదు నేను అయినా అక్కడ రూపాయలు తెచ్చిన భవిష్యత్తులో నాగూరు గ్రామం బాగా డెవలప్ కావాలి సో మీరు అభివృద్ధి కాబట్టి దగ్గరగా 300 అందరూ కూడా మీరు సాధించాలి ఏం లేదు అన్ని వర్గాలు మహిళల పేరు మీద ఎంబ్రాయిడరీ చేస్తారు వాల్యూ అడిషన్ కూడా సహకరిస్తాం అందువల్ల మహిళా సోదరులకు 10 లక్షలు చెప్పిపోయింది కాదు రోడ్లు మంచి మనసున్న వాళ్ళు కదా మహిళలకు ఎవరు ఎవరు మాట చెప్పి మాట చెప్పి ఇల్లు ఆడవాళ్ళు
ఇంతకుముందు మీరు రేషన్ కార్డు చూడండి ఎవరి పేరు మీరు అనుకుంటామంటే ఇల్లు బాగుంటుంది కిలో 52 రూపాయలు పేదవాళ్ళు కూడా ఎకరానికి 30 కిలోలు పండితే మనకి 25 వందల కాడికి వస్తుంది పండవంట ఎకరానికి 15-20 సరే రైతు సేవ చాలా మంది కాకపోవచ్చు కానీ దగ్గర కూర్చు పెట్టి మంచి పని తీసుకొచ్చే బాధ్యత నాకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరి దృష్టి మీద 2.5 లక్షల ఉన్నారు మన జనాభా 4 కోట్లే అయినా కానీ మరి మనం ఇచ్చిన మాటలు ఉండాలని మీరు ఒకటే గ్రహించండి మరి ఇప్పుడు 2 సంవత్సరాలు ఒకవేళ మీరు అందరూ కూడా చేయకపోతే అప్పుడు మీకు చెప్పడం ఎందుకు చేయలేదు అప్పుడు మీరు గ్రహించుకోండి చేయకుండా కూడా ఎందుకు చేయలేదు మీరు కాబట్టి 5 ఏళ్లలో చేసినవి చెప్పినవి పోరాటం అలా మీకు కూడా గడ్డ కొలకేసి పాలు ఒక దగ్గర వెళ్తే రావు మంచిగా చేయాలి పాలు పాలు రావు అయినా చెప్తున్నా కదా నేను 7 సంవత్సరాలు అభివృద్ధి చెందాలి మహిళా సంఘానికి కావాలి అంటే ఇంట్లో ఉన్నది కుటుంబం ఎందుకు చెప్తున్నాంటే తెలంగాణ ఏ కులం అని అడగలేదు ఏదో అది మంచి మనసున్న వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు ఏమైంది రాకుండా మాట్లాడతారు
గ్రామాల్లో అభివృద్ధి తప్పకుండా కాబట్టి అంటే దాంట్లో ఒకటి బీజేపీ చేరి ఒకటి టీఆర్ఎస్ చేసి గడిచేదంటే ఊరుకోం. ఈరోజు 40 లక్షలతోని నిర్మించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గత వారం రోజులుగా ఇక్కడ మన విగ్రహ ప్రతిష్టాపన కావాల్సిన ఉత్సవాలన్నీ కూడా జరిగినాయి. సందర్భంగా గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల గ్రామస్తులందరూ మరి రాష్ట్రంలో ఇవాళ దగ్గర అన్ని కూడా అన్ని 12 కోట్ల రూపాయలు రామపురం చేయడం జరిగింది. మరి ఇంకా ముందు కూడా రామదేవ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు వచ్చడానికి తప్పకుండా కృషి చేస్తున్నారని చెప్పి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని గుర్తించి దానికి కారణం ఎవరు? మీరే కష్టపడే రైతులు మన దగ్గర కష్టపడుతున్నారు, కష్టపడి ప్రభుత్వ సహకారం కూడా దానికి కరెంట్ ఇస్తున్నాం, రైతులకు ఎరువులు ఇస్తున్నాము, మళ్ళీ విత్తనాలు ఇస్తున్నాము, మళ్ళీ మార్కెట్ గ్యారంటీ ఖచ్చితంగా మేము వినియోగించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కష్టపడి పంట పండించుకుంటూ ఇలా మన వికాసాలు పంట పండించారు. ఇలా రైతులు చేయబోయే పైసలు బ్యాంకులు. కాబట్టి ఇలా రైతులు రాజులు చేసినాం, మహిళలను నిజంగా కోర్టు చేయబోతా ఉన్నాం, ఇలా యువకుల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఇలా ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ పెంచుతామంటే బీజేపీ రాదు. కానీ షెడ్యూల్ అయినా ఒకటి ఉంటే పార్లమెంట్లో ఢిల్లీ పెట్టాలి. ఇలా పార్లమెంట్లో ఎవరున్నా అంటాను బీజేపీలో ఉన్నారా, మరి ఆ బిల్లు వేయమని మాట్లాడతారు. మొన్నలాగానేమో కేసీఆర్ జైలు వేయాలని రూపేయాలని మాట్లాడేది బీజేపీ. ఇవాళ మనం సిబిఐ కాబట్టి 2 నెలలు తక్కువ చేస్తున్నాం. ఇక్కడేంటి మాట్లాడలేదు, బయట మాట్లాడలేదు, కూడాలని మాట్లాడలేదు. ఏం కొరకు వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. మన జుబిలిస్తారు చూసినాం, ఇద్దరు కలిసే ఉన్నారు. వాళ్ళు కలిసి పోటీ చేసి రాజకీయంగా ఉంటారు. ఆయన జుబిలిస్తారు అమాయకుల మనలాగా తెలుగులో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా తీసి పడబుచ్చు. ఇంకా 25 నా నవీన్ యువకుని ఒక బిడ్డలు గెలిపించారు. అట్లనే మీరు కూడా తెలివితో వ్యవహరిస్తారని నేను భావిస్తా ఉన్నా. మీరు ఇవాళ అంటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద ఉంటుంది. ఇవాళ మొన్నలాగానేమో కేసీఆర్ జగన్మోహన్ లేదు. మరి కోర్టు అడ్డం పడుతుందా, గవర్నర్ అడ్డం పడుతుందా, గవర్నర్ ప్రతినిధిస్తే మొన్న ఏమన్నాడు కేసీఆర్ ఏమన్నాడు, గిరేవి లొడబీస్ కేసు పెట్టిందని దాంట్లో ఏమైతే ఇష్టం చేసుకుంటున్నాం. ఇవాళ మనం విచారణ కాల్ చేసాం. విచారణ కాల్ చేస్తే రాకెట్లో పెట్టకపోయి నా మీద కష్టసాధన చేస్తున్నాడు. నువ్వు ఇంకోసి వేయదు, తప్పు చేయలేదు, కానీ ఎందుకు భయం, ఎందుకు కోర్టు పోయినావు అంటే చేసేదాన్ని లంఘనాలు ఏదైనా ప్రాపర్ చేసారు. నలుగురు కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా అక్కడి దొంగలు అంటారు. జనరల్ సిద్ధిన దొంగలు ఏదంటే తాళాలు ఉన్నాయా, తాళాలు వేసి కూడా తెలంగాణ కూడా ఉన్నాడో చూసి తెలంగాణ దొంగలు చేస్తారు చిన్న దొంగలు. కానీ వీళ్ళు ప్రకటి దొంగలు మొత్తం తెలంగాణ దోచుకొని ఇలా సామాన్లు పడుకొని ఇలా మాట్లాడుతుంది. ఇలా కేసు అయిపోతే కష్ట సాధింపంట అంటే వాడు దొంగతనం చేసి దేశాన్ని ముట్టుకుంటే కేసు పెట్టదా, వాళ్ళ ఆలయాన్ని రొటబీస్ కేసు కింద ఏమవుతుంది అంటే ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని మీరు గమనించాలి. ఎందుకు చెప్తున్నారంటే ఈ బీజేపీ టీఆర్ఎస్ ఎవరు చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇలా తెలంగాణ రావాల్సిన ఫండ్ అంతా అడుగుతున్నారు బీజేపీ. ఇలా భూసేరి వారి ఫండ్ ఏమంటే పైసలు ఇస్తలేరు, పెట్రోల్ ఎక్స్టెన్షన్ ఏమంటే ఇస్తలేరు, మరి బాగా తగ్గ పైసలు ఏమంటే పైసలు ఇస్తలేరు. మనం ఏమన్నా ఐఎస్ఎం అడుగుతున్నామా, మోడీ దేవులకి పైసలు అడుగుతున్నామా, మనం ఏం అడుగుతున్నాం, మనం కట్టిన పైసలే మనకి ఇవ్వమంటున్నాం. మరి ఒక రూపాయి కట్టిన రూపాయి కడితే మన రూపాయి మనకి ఇవ్వాలి కదా. 42 పైసలు మనకి ఇస్తున్నారు, 52% అటు ఉత్తరప్రదేశ్ బీహార్ ఇస్తున్నాం. మరి మనం ఏమన్నా మోడీ పైసలు అడుగుతున్నా, ఇప్పుడు అమిత్ షా దేవులకి పైసలు అడుగుతున్నా. మనం కష్టపడ్డ పైసలు, మనం కట్టిన పైసలు మనకి మధ్య చేస్తున్నాం. ఇలా మనం ఓట్లేసి గెలిపించినందుకు మనం ఒకరు మాట్లాడతారు కదా, ఇప్పుడు బీహార్ వాళ్ళు ఒకరు మాట్లాడతారు. అంటే మీరు గమనించండి, మీరు అంతా విఘ్నులు, రాజకీయానికి చైతన్యం తక్కువ లేదు. గ్రామంలో తిరుపతి నాయకులు రామకృష్ణ రెడ్డి గారు ఇలాంటి గ్రామంలో ఉన్నారు.
ఇప్పుడు మనకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రామచంద్ర గారు ఉన్నారు. ఈ గ్రామంలో రాజకీయ నైపుణ్యానికి రాజకీయ చైతన్యానికి తక్కువ లేదు. కాబట్టి మీరు విజ్ఞులుగా ఒక ఆలోచించి నిర్ణయం తీసుకోండి చెప్పి మాత్రమే నేను చెప్పగలుగుతా. నేను తప్పకుండా మరొకసారి చెప్తా ఉంటాను, రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాము. దయచేసి మనం ఆదరించండి. ధన్యవాదాలు. ఈరోజు 40 లక్షలతోని నిర్మించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి మన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గత వారం రోజులుగా ఇక్కడ మరి విగ్రహ ప్రతిష్టాపన కావాల్సిన ఉత్సవాలన్నీ కూడా జరిగినాయి. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల రాంపూర్ గ్రామస్తులందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండేటట్టు ఆ దేవుడు భగవంతుడు జీవన్ ఇవ్వాలని కోరుతూ మరి రాంపూర్ ఇవాళ దగ్గర అంటే అన్నీ విధాలుగా అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. 12 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో రాంపూర్ తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంకా ముందు కూడా రాంపూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు పెట్టడానికి మరి తప్పకుండా కృషి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని గుర్తించి ఆదరించాలని కోరుతున్నాను.